కేసీఆర్ చేసిన, రేవంత్ చేసిన రాజకీయ నాయకుల యాగాలకు ఆధ్యాత్మికతతో పాటు రాజకీయ లెక్కలుంటాయా అంటే ఉంటాయి అన్నది ముమ్మాటికి నిజమని ప్రజలు చెప్పుకోవడం గమనార్హం. రాజకీయ నాయకుడు దేవుడిని నమ్మడం తప్పు కాదు. యాగం చేయడం, పూజలు చేయడం, ఆలయాలను దర్శించడం కూడా వ్యక్తిగత విశ్వాసమే. కానీ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించాల్సిన అసలు విషయం ఒకటే: ఆధ్యాత్మికత విశ్వాసం ఎక్కడ ముగుస్తుంది, రాజకీయ ప్రయోజనం ఎక్కడ మొదలవుతుంది? తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా యాగాలు, పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలను కేవలం భక్తి కోణంలోనే చూడడం సరిపోదు. రాజకీయ నాయకుడి ప్రతి బహిరంగ చర్యకు ఒక రాజకీయ సందేశం ఉండే అవకాశం ఉంటుంది. యాగం చేస్తే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయా? రైతు అప్పుల్లో ఉన్నాడు, నిరుద్యోగి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు, పేదవాడు ఇల్లు, రేషన్, వైద్యం కోసం ప్రభుత్వం వైపు చూస్తున్నాడు, యువత భవిష్యత్తుపై ఆందోళనలో ఉంది. ఈ సమస్యలకు పరిష్కారం యాగాల్లో లేదు, పాలనలో ఉంది, విధానాల్లో ఉంది, బడ్జెట్లో ఉంది, జవాబుదారీతనంలో ఉంది. అయితే రాజకీయ నాయకులు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రజల ముందుకు తీసుకొస్తారు? అక్కడే రాజకీయ మతలపై చర్చ మొదలవుతుంది. కేసీఆర్ యాగం చేసినా, రేవంత్ యాగం చేసినా ప్రశ్న ఒక్కటే: ఒక నాయకుడు యాగం చేస్తే అది భక్తి అని చెప్పుకోవచ్చు, మరో నాయకుడు చేస్తే అది కూడా భక్తే కావచ్చు. కానీ ఒకే ప్రశ్న ఇద్దరికీ వర్తించాలి: మీ ఆధ్యాత్మిక విశ్వాసం వ్యక్తిగతమా, లేక ప్రజల మనోభావాలను ప్రభావితం చేసే రాజకీయ వ్యూహమా? ప్రజలకు తెలియాలి, ఆ యాగాల సొమ్ము ప్రజా సొమ్ముతో చేపట్టేవి కాబట్టి. ఎందుకంటే రాజకీయాల్లో ప్రతి దృశ్యం ఒక సందేశమే. పెద్ద ఎత్తున యాగం నిర్వహించడం, ప్రముఖుల సమక్షంలో కార్యక్రమం జరగడం, మీడియా ద్వారా ప్రచారం పొందడం, ఇవన్నీ కలిసొచ్చినప్పుడు అది కేవలం వ్యక్తిగత పూజగా మిగలదు. ప్రజల దృష్టిలో అది ఒక రాజకీయ ఇమేజ్ నిర్మాణ కార్యక్రమంగా కూడా కనిపించవచ్చు. దేవుడి పేరుతో ఓట్లు అడగడం సరికాదు. ఇది అత్యంత సున్నితమైన ప్రశ్న. ప్రజల విశ్వాసాన్ని గౌరవించాలి, కానీ ఆ విశ్వాసాన్ని రాజకీయ లాభం కోసం ఉపయోగించకూడదు. దేవుడు ఎవరి పార్టీకి చెందినవాడు కాదు, అందరివాడు. మతం ఎవరి రాజకీయ ఆస్తి కాదు, ఆధ్యాత్మికత ఎవరి ఓటు బ్యాంకు కాదు. ప్రజాస్వామ్యంలో నాయకుడిని ఎన్నుకోవాల్సింది ఆయన యాగం ఎంత ఘనంగా చేశాడో చూసి కాదు, అది కొలమానం కూడా కాదు. ప్రజలకు ఏం చేశాడు, ఎన్ని హామీలు నెరవేర్చాడు, ఎంత పారదర్శకంగా పాలించాడు, ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేశాడు, ప్రశ్నలకు ఎంత జవాబు చెప్పాడు అన్నదే అసలు కొలమానం. యాగం పొగతో పాలనలోని ప్రశ్నలు కనిపించకుండా పోతాయా? ఇదే అస్సలు కచ్చిరికాడి ప్రశ్న. ప్రజలు ఉద్యోగాలు అడుగుతుంటే యాగం గురించి మాట్లాడడం ఎందుకు? రైతు గిట్టుబాటు ధర అడుగుతుంటే పూజల ప్రచారం ఎందుకు? ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులు, విద్య, రోడ్లు, తాగునీరు అడుగుతుంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు రాజకీయ చర్చకు కేంద్రంగా ఎందుకు మారాలి? యాగం చేయడం తప్పు కాదు. యాగం వెనుక ఉన్న రాజకీయ ప్రచారాన్ని ప్రశ్నించకపోవడమే ప్రజాస్వామ్యానికి ప్రమాదం. భక్తి పేరుతో రాజకీయం బ్రాండింగ్ వద్దు. నాయకుడు భక్తుడై ఉండొచ్చు, నాయకుడు ఆధ్యాత్మికుడై ఉండొచ్చు, నాయకుడు యాగాలు చేయొచ్చు, అది ఆయన వ్యక్తిగత హక్కు. కానీ ఆ భక్తిని రాజకీయ మార్కెటింగ్ గా మార్చినప్పుడు మాత్రం ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంది. స్వామి ముందు తల వంచడం మంచిదే, కానీ ప్రజల ముందు జవాబుదారీగా నిలబడుతున్నారా? అదే అసలు ప్రశ్న. కచ్చిరికాడి ముచ్చట్లు చెప్పేది ఇదే. గతంలో కేసీఆర్ చేసినా, నేడు రేవంత్ రెడ్డి చేసినా యాగం ఎవరు చేశారు అనేది కాదు ముఖ్యం. యాగం తర్వాత ప్రజలకు ఏం చేశారు అనేదే ముఖ్యం. దేవుడికి నైవేద్యం పెట్టడం కన్నా పేదవాడింట్లో పొయ్యి వెలిగించడం గొప్పది. యాగశాలలో హోమం చేయడం కన్నా నిరుద్యోగ యువకుడి జీవితంలో ఉద్యోగ దీపం వెలిగించడం గొప్పది. ఆలయంలో పూజ చేయడం కన్నా ప్రజల సమస్యలపై నిజాయితీగా పాలన చేయడం గొప్పది. దేవుడి ముందు భక్తి చూపడం సులువు, ప్రజల ముందు జవాబుదారీగా నిలబడడం కష్టం. అందుకే యాగం ఎవరిదైనా భక్తి కావచ్చు, కానీ ఆ యాగం వెనుక రాజకీయ మతలబు ఉందా లేదా అనేది తేల్చేది ప్రజలే. కచ్చిరికాడి ముచ్చట్లు ప్రశ్నించడం మా పని, జవాబు చెప్పడం పాలకుల పని. చెప్పాల్సింది చాలా ఉంది, చదవాల్సింది ఇంకా మిగిలే ఉంది. సకినాల సుధాకర్ పటేల్, సీనియర్ జర్నలిస్ట్. క్యూన్యూస్ లో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.